మన పెద్దవారు మనకి చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. దానిలో కొన్ని మంచి విషయాలు ఎలా ఉంటాయంటే, మనకు విన్నప్పుడు ఇది నమ్మాలనిపించదు. ఎందుకంటే అనుకుందాం, ఒక మచ్చుక్కి ఒక మాట అనుకుంటే, మనకి ఎప్పుడైనా కష్టాలొచ్చినప్పుడు, ఆ కష్టాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న తర్వాత ముందు మనకి మంచి రోజులొస్తాయి అని మనకి కొన్ని మంచి మాటలుగా చెప్తారు. సో, ఇది వినటానికైతే బానే ఉంటుంది గానీ, మనం ఎప్పుడైతే ఆ కష్టాల్లో ఉంటామో, మనకి ఏంటిది? మనకి ఇలా ఎందుకు జరుగుతోందో, మనకి ఈ భావన, మన మైండ్ సెట్ అంతా అలా వెళ్ళిపోతుంది. అయితే మనం రామాయణం కనుక ఒకసారి చూసినట్లయితే, దానిలో కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అన్నట్టుగా అనిపిస్తుందనమాట. రాముడు, లక్ష్మణుడు సీతమ్మ వారిని వెతుకుతూ, అప్పటికి సీతమ్మ వారు అపహరింపబడి ఉంటారు. సో, సీతమ్మ వారిని వెతుకుతూ అరణ్యంలో, అంటే అడవిలో దక్షిణ దిశగా బయలుదేరతారు. సో, అప్పుడు వారిని ఒక రాక్షసుడు తన 2 చేతులతో ఇద్దరిని చాలా గట్టిగా పట్టుకుంటాడు. ఈ రాక్షసుడు ఎంత గట్టిగా పట్టుకుంటాడంటే, రాముడికి లక్ష్మణుడికి కూడా ఆ చెర నుంచి, ఆ చేతుల నుంచి విడిపించుకుంటాం అంత ఈజీగా అనిపించదు, అంత సులువుగా జరగదు. వాళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఖడ్గాలు, అంటే కత్తులను తీసి ఆ చేతుల్ని నరుకుతారు. ఆ నరికిన తర్వాత ఆ రాక్షసుడు, దాని తర్వాత ఆ రాక్షసుడికి అంతిమ సంస్కారం చేసిన తర్వాత, అప్పుడు ఆ రాక్షసుడు తన స్వస్వరూపంలోకి వచ్చి రాముడికి ఒక సూచన చేస్తాడు. ఈ సూచన చాలా చాలా ముఖ్యమైనది. ఇదే తర్వాత సీతాన్వేషణని జరిపించటానికి గల ఒక పునాది వేసింది. ఈ కబంధుడు ఇచ్చిన సూచన ఏంటంటే, ఋష్యముఖ పర్వతం పైన సుగ్రీవుడు అని ఒక వానర రాజు ఉన్నాడు, అతన్ని కలవండి, అతని వల్ల సీతాన్వేషణ సులువు అవుతుంది అని ఈ కబంధుడు రాముడికి సూచనిస్తాడు. మనం ఇది ఒకసారి వెనక్కి చూద్దాం. రాముడు, లక్ష్మణుడు ఎప్పుడైతే ఈ కబంధుడి చేతుల్లో ఉన్నారో, వాళ్ళ ఫీలింగ్ ఏమై ఉంటుంది? వాళ్ళు అప్పటికే కష్టాల్లో ఉన్నారు, ఆ కష్టాల మీద ఇంకా కష్టం వచ్చింది. సో, ఈ కష్టాన్ని ధైర్యంగా వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వాడి ఆ కష్టాన్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక మార్గం కనిపించింది. ఆ మార్గం ఏంటంటే, సుగ్రీవుడితో మైత్రి చేసుకుంటాం. ఇలాంటివి మన జీవితంలో కూడా చాలా వస్తూ ఉంటాయి. సో, మనం ఏదైతే కష్టంలో ఉన్నామో, ఆ కష్టాన్ని మనం ధైర్యంగా ఎదుర్కొని దాటుదాం. దాని తర్వాత మనకి డెఫినెట్గా మంచి రోజులు ముందుంటాయి. ధన్యవాదాలు.